జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. హలో వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు 25 ఇయర్స్ నుంచి అమెరికాలో ఉంటున్నటువంటి ఎంఎన్స్ ఎగ్జిక్యూటివ్ వీరభద్రరావు గారు. సార్తో మాట్లాడారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. అంటే నేను నా స్కిల్స్ని ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటాను, డెవలప్ చేసుకుంటానంటే కూడా ఉండదా సార్? ఓన్లీ చదువుకొని వచ్చేయడమేనా వెనక్కి? లెట్స్ టాక్ అబౌట్ వన్ థింగ్ ఎట్ ఎ టైం. ఎస్. సో చదువుకోవడము, ఓన్లీ చదువుకోవడము, చదువుకునే రోజుల్లో కాలేజ్ యూనివర్సిటీలో వచ్చే ఆపర్చునిటీస్, అట్లానే చదువుకుంటున్నప్పుడు వెకేషన్ టైంలో ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్, ఇవన్నీ చేసుకుంటాం. చదువు అయిపోయింది, తర్వాత మీకు గవర్నమెంటే చెప్తుంది, నాన్న నువ్వు స్టెమ్ బేస్డ్ చదువు అయితే నీకు సర్టన్ పీరియడ్ ఆఫ్ ఓపీటీ ఇస్తాను నేను, నాన్ స్టెమ్ అయితే సర్టన్ పీరియడ్ ఆఫ్ ఓపీటీ ఇస్తాను నేను. సో నౌ ఆన్ జాబ్ నీకు ట్రైనింగ్ అవుతుంది. ఓకే, సో F1 స్టూడెంట్గా సక్సెస్ఫుల్గా మీరు చదువుకుని నా స్కిల్స్ పికప్ చేసుకుని, ప్రస్తుతం మార్కెట్లో హాట్ స్కిల్స్ ఏమున్నాయి? డేటా అనలిటిక్స్, AI, ML ఆర్ ద క్రేజియస్ట్ థింగ్స్ నా. ఇందులో మీకు ఏమాత్రం కొద్దిగా పరిచయం ఉన్నా ఉద్యోగం వస్తుంది. లేటెస్ట్గా నేను చూసింది ఏంటంటే H1 అప్లికేషన్స్లో సమ్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ అమెరికా ఫర్ ద ఫస్ట్ టైం దే హ్యావ్ ఫైల్డ్ ద మోస్ట్ నెంబర్ ఆఫ్ H1s ఈ సైకిల్లో. సో మీకు డిమాండ్ లేదనడానికి పొరపాటు, మార్కెట్ పడిపోయింది పొరపాటు. కానీ నేను విజువల్ బేసిక్ ఇంకొక పాతకాలపు ఆరకల్లో ఇంకొకటి ఏదో చేసుకుని వస్తాను అంటే దానికి నీకు ఇప్పుడు ఉద్యోగం లేకపోవచ్చు. బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టువర్డ్స్ క్లౌడ్. అట్లానే UI UX అని అంటాము, అది ఇట్స్ ఎ నీష్ ఏరియా. అది బొమ్మలు గీసినంత మాత్రం అంత UI అయిపోదు. అట్లనే చాలా లెవెల్స్లో అప్లికేషన్స్లో మీకు లో కోడ్ నో కోడ్ అంటారు. అంటే మీకు UI జనరేషన్లో కోడ్ లేకుండా డ్రాగ్ అండ్ డ్రాప్ తోటి అయిపోతుంది అని చెప్పేసి ఒక దెర్ ఆర్ టూల్స్, దెర్ ఇస్ అ న్యూ buzzword, let's say low code no code, which is again it requires all sorts of programming. It's a different story, but there are different areas, different specializations. మీరు ఒకటి పికప్ చేసుకుని ఆ స్టూడెంట్ టైంలో దాని మీద మీరు కొంత మాస్టరీ కావాల్సిన అవసరమే లేదు. బట్ నేను లాస్ట్ 2 ఇయర్స్లో, లేకపోతే లాస్ట్ 4 ఇయర్స్లో, లాస్ట్ 6 ఇయర్స్లో ఇగో ఈ సబ్జెక్ట్ మీద నేను ఈ పని చేశాను అని నువ్వు ఒక 30 minutes చెప్పుకోగలిగితే అమెరికాలో వండర్ఫుల్ కెరీర్స్ తయారు. నో క్వశ్చన్స్ అబౌట్ ఇట్. నువ్వు ఎక్స్పోజ్ చేసుకోగలగాలి, నిన్ను నువ్వు ప్రజెంట్ చేసుకోగలగాలి. ఒక PPT తయారు చేయి 5 slides తోటి, ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క PPT చొప్పున, గత 5 ఏళ్లలో నేను ఇది చేశాను అని చూపించుకో. నీకు జాబ్ రాకపోయే ప్రసక్తే లేదు. ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే మనము ఇండియా నుంచి అమెరికాకి వెళ్ళి ఇక్కడ చేసే తప్పుడు పనులే మళ్ళీ అక్కడ రెప్లికేట్ చేసి కొత్తది ఏమీ నేర్చుకోలేదు, నాకు వచ్చిందే పాతది, నువ్వు ముందు నాకు జాబ్ ఇచ్చేస్తే నేను చేసి చూపిస్తాను. ఎవరైనా ఎందుకు ఇస్తారమ్మా? మనం ఇంట్లో కూలోని పెట్టుకుంటేనే మనం అడుగుతున్నాం, ఎంత వచ్చా నీకు, ఏం చేసావు నువ్వు. మళ్ళీ అలాంటప్పుడు వాడు ప్రొఫెషనల్ని హైర్ చేస్తున్నప్పుడు దే నీడ్ టు అసెస్ యూ ఫర్ వాట్ యు నో, యువర్ స్కిల్స్ కదా. సో మీరు అది సింపుల్. అది ఈ లాజిక్ని మనం పక్కన పడేసి మార్కెట్ని, ట్రంప్ని, ఇంకో దాన్ని బ్లేమ్ చేయడం అనేది మనం ఏంటంటే వీఆర్ హైడింగ్ బిహైండ్ సమ్ థింగ్స్, అవర్ ఓన్ ఇన్ఎఫిషియన్సీస్. అది స్టూడెంట్ పార్ట్. అది ఇక స్టూడెంట్ పార్ట్ ఈజ్ ఆటోమేటిక్గా దాన్ని మీకు ఉద్యోగంలోకి ప్రమోట్ అవుతుంది. అలానే ఇప్పుడు ఈ పెద్ద ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫార్మ్స్ H1Bs ఫైల్ చేసా ఉన్నాం కదా, వాళ్ళు ఇండియా నుంచి పికప్ చేసుకుని తీసుకెళ్తారు పిల్లల్ని. అలాంటి డైరెక్ట్ హెడ్స్ కూడా అవుతున్నాయి. అలానే మన అవుట్సోర్సింగ్ కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళు కూడా అవుతున్నాయి. అలానే లోకల్గా లేటరల్ హైర్స్ అంటాము, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి లోకల్గా జాబ్స్ వస్తున్నాయి. ఇవన్నీ వెరీ మచ్ అవైలబుల్ టు ఎవ్రీ ఇండియన్ స్టూడెంట్. అండ్ లక్కీగా ఏంటంటే మన ఇండియన్ స్టూడెంట్స్కి ఆర్ ఇండియన్స్కి బై డెఫినేషన్, బై నేచర్ వీఆర్ ఆల్ గుడ్ అట్ మ్యాథ్ అని చెప్పి ఒకటి ఉంది. మ్యాథమెటిక్స్ మనకి జీన్లో నడుస్తుంది, మన బ్లడ్లో ఉందని కదా. ఆ ఉన్న మైండ్ని ఒకసారి అప్లై చేయగలిగితే వచ్చే 30 సంవత్సరాలు మీకు డేటా, AI, ML దీస్ ఆర్ గోయింగ్ టు రూల్ ది ఇండస్ట్రీ. యూ విల్ బి హీరో. ఎందుకు మనము చిన్న పడిపోయిన దాన్ని ఏరుకోవడానికి ప్రయత్నం ఎందుకు చేస్తున్నాము? ఇన్స్టెడ్ ఆఫ్ రీచింగ్ ఫర్ ద టాప్. అది ఇంపార్టెంట్. అది నేర్చుకుంటే చాలు. ఉద్యోగమా, వ్యాపారం ఇంకొక మాట అది. బట్
F1 లేదంటే H1 కాదు, F1 షుడ్ ఆటోమేటికల్లీ ట్రాన్సిషన్ ఇంటూ H1. ఎస్ అది జరుగుతుంది కూడా. ఇక ఇవి రెండు కాకుండా ఏంటంటే మనకి ఎలిజిబిలిటీ లేదు, కానీ మీరు ఒకసారి H1 వచ్చిన తర్వాత యాక్చువల్గా మీరు యూఎస్లో ఈవెన్ F1లో కూడా ఇవేమీ లేకుండా కూడా మీరు యూఎస్లో బిజినెస్ స్టార్ట్ చేయండి. F1 H1 ఏమి ఏం లేకుండా Hmm. యాజ్ అన్ ఇన్వెస్టర్ యూ కెన్ స్టార్ట్ బిజినెస్ ఇన్ యూఎస్ అండ్ సెల్ఫ్ స్పాన్సర్ యువర్ సెల్ఫ్. సో అది కూడా ఉంది అవకాశం, ప్రొవైడెడ్ మీ దగ్గర అలాంటి ఐడియా ఉంటే. ఉండాలి. ఎస్ Ah. తెలివి ఉండాలి. తెలివి ఉండాలి. అలాంటి ఒక ఐడియా ఒకటి ఉంది, ఒక బ్రైట్ Yes. ఐడియా ఉంది మీ దగ్గర. ఇవాళ రేపు వెంచర్ క్యాపిటలిస్ట్ ఆర్ లైనింగ్ అప్ టు ఫండ్ ఫర్ ఎనీ గుడ్ ఐడియాస్. ఎస్ అది యాజ్ అ స్టూడెంట్గా చదువుతున్న రోజుల్లో మీరు నలుగురు కలిసి ఒక కొత్త ఐడియా గురించి ఆలోచించగలిగితే ఆటోమేటిక్గా అవుతుంది. ఎస్ ఇప్పుడు అట్లా పైకి వచ్చిన వాళ్ళే మార్క్ జకర్బర్గ్ టైప్స్, అది ఇలాన్ మస్క్ అవ్వదు అది వరల్డ్. వీళ్ళందరూ కాలేజ్ డ్రాప్ అవుట్సే కదా, బట్ ప్రతి కాలేజీ డ్రాప్ అవుట్ సూపర్ హీరో అయిపోలా. అంటే వాడికి అప్పటికే ఒక ఐడియా దొరికేసింది, కానీ Yes. అది కూడా ప్లస్ టైం కూడా కలిసి వచ్చింది. Yeah. ఇప్పుడు ఫేస్బుక్ ముందు మైస్పేస్ అని ఒకటి ఉండేది, ఎగ్జాక్ట్లీ ఆల్మోస్ట్ ఐడెంటికలీ సిమిలర్. అది ఫేడ్ అవుట్ అయిపోయింది, ఇది బయటకు వచ్చింది. వచ్చింది. ఎస్ అట్లా ఆ టైంకి కొన్ని బిఫోర్ ద టైం కొన్ని వచ్చి ఉండొచ్చు, ఆ టైమింగ్ తేడా ఉండుండొచ్చు. అండ్ ఆల్సో ద టెక్నాలజీ ఇట్ సెల్ఫ్ హ్యాస్ ఎవాల్వ్డ్ సో మచ్ దట్ వాట్ వీ థాట్ ఈస్ ఇంపాసిబుల్ 20 years ago has become a tip of the, just a click of the button, you are able to do everything. 20 years ago we thought it's just impossible. ఎస్ సో ట్రాన్స్ఫార్మ్ అవుతున్న వరల్డ్లో ఒక స్టూడెంట్గా వెళ్ళిన వాడు తను తాను ఇన్నోవేట్ చేసుకుంటూ తను తాను ఇన్వెంట్ చేసుకుంటూ కాన్స్టెంట్లీ డెవలప్ అవుతూ ఉండాలి. అండ్ జాబ్ మార్కెట్లో కూడా మీకు డిమాండ్స్ మారుతూ ఉంటాయి. ఎస్ సేమ్ జాబ్స్ 20 ఏళ్ళ నుంచి చేసినవి అవే ఉండవు, ఉండవు. చేంజెస్ వస్తానే ఉంటాయి. చేసి వస్తూ ఉంటాయి. ఎస్ కానీ మనకి ఫండమెంటల్స్, మన కోర్ నాలెడ్జ్, కోర్ స్కిల్స్ గట్టివైనట్టయితే వాటిని ఈజీగా వేరే వాటికి అడాప్ట్ చేయొచ్చు. ఎస్ అలానే లైఫ్ లాంగ్ మనం ప్రోగ్రామర్గానే ఉండిపోం కదా. సో యూ గ్రో ఫ్రమ్ ప్రోగ్రామర్ టు లీడ్ టు మేనేజర్ టు director to VP, whatever, right? You will grow. But just because you have grown away from the core development, that doesn't mean you stop reading anything. ఎస్ One who ceases to learn ceases to live అంటారు. సో నేర్చుకోవడం అనేది ఒక లైఫ్ లాంగ్ ప్రాసెస్. కీప్ యువర్ సెల్ఫ్ అబ్రెస్ట్. మార్కెట్ ఈస్ హాట్. అమెరికా అట్లీస్ట్ ఫర్ ద నెక్స్ట్ 20-30 years is still going to continue to dominate the technology world, and you have a life there. ఎస్ There's no need to choose between student H1 కాదు, ఉద్యోగం కాదు. స్టూడెంట్ నుంచి ఉద్యోగంగా మార్చుకోవచ్చు, అలానే డైరెక్ట్గా ఉద్యోగం కూడా వెళ్ళొచ్చు. రెండు ప్యాథ్స్ కరెక్టే, రెండు ప్యాథ్స్లోనూ ఈక్వల్ పొటెన్షియల్ ఉంది. యాక్చువల్గా స్టూడెంట్ నుంచి ఉద్యోగాలకు వెళ్ళిన వాళ్ళు దే డూ బెటర్ Yeah. దాన్ డైరెక్ట్గా ఎంప్లాయీగా వెళ్ళిన వాడు. ఇంకొకటి ఏంటంటే మీకు అందులో వచ్చేది స్టూడెంట్గా వెళ్ళిన వాడు వాళ్ళకి అడ్వాంటేజెస్ ఉన్నాయి అక్కడ. వీళ్ళు త్వరగా అమెరికన్ కల్చర్ని, డిక్షన్ని, ప్రొనౌన్సియేషన్ని వాళ్ళు అడాప్ట్ చేసుకోగలిగితే గలరు. ఎందుకంటే పిల్లలు బ్రైట్ పిల్లలు వాళ్ళు. ఎస్ ఎస్ వాళ్ళు అంటే మైండ్ అప్లై చేయక మళ్ళీ అదే అన్న బావ మామల్లో నడుస్తుంది. కానీ వాళ్ళు ఏమాత్రం లోకల్ టాలెంట్తో కానీ లోకల్ పీపుల్తో ఇంటరాక్ట్ అవుతూ అబ్జర్వ్ చేస్తూ వర్డ్స్ని ఎలా ప్రొనౌన్స్ చేస్తారు అమెరికన్స్, అది కొద్దిగా నేర్చుకున్నట్టయితే వాళ్ళు తొందరగా లోకలైజ్ అయిపోతారు. ఎస్ ఒకటి, ఆ లోకలైజ్ అయిన తర్వాత మీరు వాళ్ళని చూసినప్పుడు మనం నేర్చుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే కమ్యూనికేషన్, ద ఆర్ట్ ఆఫ్ కమ్యూనికేషన్. నాట్ జస్ట్ స్పోకెన్ వర్డ్ కాకుండా యువర్ బాడీ లాంగ్వేజ్, యువర్ ఎక్స్ప్రెషన్స్, యువర్ హ్యాండ్ మూమెంట్ అండ్ యువర్ నెక్ మూమెంట్, ఎవ్రీథింగ్ మ్యాటర్స్, right? And once you learn the art of communication, it's easy to influence others and present yourself, and that society recognizes that. అది ఇంపార్టెంట్, అది నేర్చుకోవాలి. అంతేగాని నేను అమెరికాకు వచ్చేసా కదా ఇప్పుడు కాబట్టి ఏదో చంద్రమండలం మీద ఎక్కేసాను నాకు ఉద్యోగం ఇచ్చానంటే ఎవడు ఏది ఇవ్వడు. అందులో కొత్తగా వచ్చినప్పుడు ఆ బెంక్ ఉంటుంది, భయం ఉంటుంది, ఓపెన్ అయ్యి మాట్లాడేదే నా లాంగ్వేజ్ తప్పో కాదో, నన్ను అవతల వాడు నన్ను గేల్ చేస్తాడేమో, ఇవన్నీ ఉంటాయి లోపల. యాక్చువల్గా నేను చాలామంది పిల్లలకి యూఎస్లో ఉన్నప్పుడు మంచి మాట చెప్తుంటానమ్మా, ఏంటంటే ఈ ఆడ్ జాబ్స్ చేస్తారు కదా, అది రెస్టారెంట్లో అనుకోండి, బార్లో అనుకోండి, ఇంకెక్కడైనా అనుకోండి, దే హ్యావ్ టు ఇంటరాక్ట్ విత్ దేర్ కస్టమర్స్.
ఎవరో లెట్స్ సే ఒక రెస్టారెంట్లో పనిచేస్తున్నారు, ఈ పిల్లాడు అక్కడ చేస్తున్నాడు, ఎవరో వచ్చారు కస్టమర్. నౌ దట్ ఫెలో ఈస్ క్యాప్టివ్ ఫర్ ద నెక్స్ట్ 30 minutes సిట్టింగ్ దేర్ అన్ ద టేబుల్. మీరు సర్వ్ చేస్తున్నారు, నెక్స్ట్ 30 minutes మీరు వాడితో మాట్లాడచ్చు, ఏదైనా మాట్లాడచ్చు. బలవంతంగా వాడు మీకు జవాబు ఇస్తాడు. ఒకవేళ ఏదైనా తప్పు జరిగితే కొంతమంది కరెక్ట్ కూడా చేస్తారు. కానీ నీకు వచ్చిన మంచి లాభం ఏంటంటే నువ్వు ₹1 ఖర్చు పెట్టకుండా కమ్యూనికేషన్ నేర్చుకుంటావు మాట్లాడితే. ఇంకొకటి జంకు అనేది పోతుంది. ఇప్పుడు ఇలా పనికిరాని వాడితో వాడి మనీ నువ్వు చూడకపోవచ్చు, బట్ నువ్వు వాడిని యూ కెన్ యూజ్ హిమ్ యాజ్ ఎ గినీ పిగ్ అండ్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ షెల్. సో దట్ రేపటి రోజున రియల్ ఆపర్చునిటీ ప్రజెంట్ చేసినప్పుడు మనం చక్కగా ధైర్యంగా మాట్లాడాలి. అక్కడ మనకు కొన్ని పాయింట్స్ కూడా క్యాచ్ చేసుకోవచ్చు, కొత్త వర్డ్స్ వస్తాయి. అవును. ఇంకోటి ఏంటంటే ఇంపార్టెంట్ గా ఇంటర్వ్యూస్ లోకి వెళ్ళినప్పుడు దర్ ఇస్ అ థింగ్ కాల్డ్ ఐస్ బ్రేకర్స్. సో చాలా సార్లు ఐస్ బ్రేకర్ అంటే గుడ్ మార్నింగ్ సార్, హౌ యూ డూయింగ్, ఇది చాలా బిగుసుకుపోయి మాట్లాడే మాట. తప్పదు కాబట్టి చేయాలి. అలా కాకుండా మీరు కొద్దిగా లోకల్ దాంట్లో ఇంటిగ్రేట్ అయినట్టయితే మీకు ఆటోమేటిక్గా హే అబౌట్ దట్ లాస్ట్ నైట్ గేమ్, రైట్, అండ్ ఆర్ వెదర్ ఆర్ సంథింగ్ ఎల్స్ ఎక్సెప్ట్ పాలిటిక్స్. అది సెన్సిటివ్ టాపిక్ అది. But you can have a conversation as an icebreaker with any stranger, provided you are integrated into that local community, or at least try to keep up or learn. ఆ అవకాశం మీకు ఈ ఆర్ట్ జాబ్స్ చేసినప్పుడు వస్తుంది, ప్రొవైడెడ్ యూ ఇంటరాక్ట్. సో అందులో కూడా లాభం ఉంది. ఆర్ట్ జాబ్లో కష్టపడినా చాకరీ చేసినా మనకి పనికిరానిది అనుకున్నా అందులో లాభం ఉంది. అది మనం యూజ్ చేసుకోవాలి, దాన్ని వాడుకుని మనం మన కెరీర్లో పైకి వెళ్ళొచ్చు. కానీ అక్కడికి వెళ్ళి నువ్వు వాడికి సర్వ్ చేస్తున్నావు, వాడి మొహం చూడకుండా ఏదో అయిష్టంగా ఇలా దూరం పడేసి వెళ్ళిపోతావు. ఓకే, యూ లర్న్ నథింగ్ అండ్ హీ గెట్స్ నథింగ్. Instead, every interaction is an opportunity to learn. Can we make that our mission when we are there? Then you will be successful. Thank you, sir. Thank you.